హలో ఫ్రెండ్స్. మనందరికీ తెలిసిందే. 'తండేల్' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన దేవిశ్రీ ప్రసాద్ అని. కానీ దేవిశ్రీ ప్రసాద్ ఎందుకు ఈ మూవీకి ఒప్పుకున్నాడు? అదే విధంగా దేవిశ్రీ ప్రసాద్‌ని ఎందుకు తీసుకున్నారో మీకు తెలుసా? దేవిశ్రీ ప్రసాద్ అయితే 'పుష్ప 2' మూవీతోనైతే బిజీగా ఉన్నప్పుడైతే మన అరవింద్ గారైతే వేరొక మ్యూజిక్ డైరెక్టర్‌నైతే తీసుకుందామనైతే ప్లాన్ అయితే వేశారంట. కానీ మన అల్లు అర్జున్ గారితోనైతే ఈ విషయం మీద చర్చలైతే జరిపినప్పుడు ఖచ్చితంగా కూడా లవ్ స్టోరీకైతే మన దేవిశ్రీ అయితే కరెక్ట్‌గా సూట్ అవుతాడు అనే విధంగా అయితే మాట్లాడాడంట. సో, అందుకే మన అరవింద్ గారైతే దేవిశ్రీనైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా! దేవిశ్రీ అన్నైతే ఒక లవ్ స్టోరీ మూవీకైతే ఏ విధంగా కొడతాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. 'ఆర్యలో' ఏ విధంగా కొట్టాడో అందరికీ తెలిసిందే. దానికి తోడు 'ఆర్య 2లోను కూడా నిజంగా అతని కెరియర్ మారిపోయిన మూవీస్ ఏమైనా ఉన్నాయంటే నిజంగా చెప్పాలంటే గతంలో కూడా మంచి మూవీస్ ఉన్నాయి. కానీ 'ఆర్య 2' అదే 'ఆర్య' వచ్చినప్పుడైతే మంచి క్రేజ్ అయితే మన 'దేవిశ్రీ' అనకైతే వచ్చిందనమాట. అల్లు అర్జున్‌తో పాటు 'దేవిశ్రీ' కూడా మంచి క్రేజ్ అయితే ఆ మూవీస్‌తో పాటు వచ్చిందనమాట. అక్కడి నుంచి అయితే ఇంక వెనక్కైతే తిరిగి చూసుకోలేదు మన 'దేవిశ్రీ' అనేది. కంటిన్యూగానే మంచి 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 మూవీసే మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చుకుంటూనైతే ఇక్కడ దాకా వచ్చాడని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదనమాట. సో, ఇప్పుడు అల్లు అర్జున్ చెప్పగానే మన అరవింద్ మన 'దేవిశ్రీ ప్రసాద్' గారినైతే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మరి దేవిశ్రీ గారిని కూడా అడగడం అయితే జరిగింది. అల్లు అర్జున్‌లా మూవీ చేస్తావా అంటే 'తండేల్' మూవీ చేస్తావా అంటే ఖచ్చితంగా కూడా నేను చేస్తాను బన్నీ అనే విధంగా అయితే మన దేవిశ్రీ కూడా చెప్పడం అయితే జరిగిందట. సో, ఇప్పుడు మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇరగదీసాడు బ్రో. ఎక్కడ చూసినా సరే మ్యూజిక్‌తోనైతే అలా ఆకట్టుకుంటున్నాడు 'తండేల్' మూవీతోనైతే ఆయనైతే 'దేవిశ్రీ ప్రసాద్' గారినైతే ప్రశంసలతో ముంచేస్తున్నారనుకో. ఎక్కడ లేదన్నా సరే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇరగదీశాడని చెప్తున్నారనమాట ఆడియన్స్ మొత్తం గూడా. సో, ఈ మూవీకైతే బ్యాక్‌గ్రౌండ్ చాలా ప్లస్ అని చెప్పుకోవాలి. దానికి తోడు సాంగ్స్‌కి చాలా బాగున్నాయని 'తండేల్' ఇదే వచ్చింది కదా! 'బుజ్జి తల్లి' సాంగు, అదే విధంగా 'హైలేసా' సాంగ్ ఇవి మొత్తం గూడా వేరే లెవెల్‌లో ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు ఇప్పుడు. అంటే మొత్తానికి గూడా మన 'దేవిశ్రీ' అన్న గూడా మూవీ ఇంత పెద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకు వెళ్ళడానికి ముఖ్య పాత్ర. ముఖ్య పాత్ర వహించాడు అనడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? బన్నీ చెప్పడం కారణంగానే దేవిశ్రీకైతే ఈ ఆపర్చునిటీ దక్కిందనైతే నేననుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.